శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 15 దాసగను సంకీర్తనోపదేశం చోల్కర్ మొక్కు బల్లి పలుకు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయై నమః శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నిరాడంబరత. ఒకసారి దాసగను షిరిడీలో కథాగానం చేయడానికి అంగారక ఉత్తరీయం తలపాగా ధరించి మసీదుకు వెళ్ళాడు. అతని వేషధారణను చూసి, బాబా, హవ్వ పెండ్లి కొడుకులా తయారయ్యావయ్యా అన్నాడు. అవును, ఇలా అలంకరించుకున్నావు, ఎక్కడికి వెళుతున్నావు ఏమిటి అని అడిగాడు బాబా. నేను కథాకీర్తన చేయడానికి వెళుతున్నాను అని దాసగను చెప్పాడు. అలాగా, మరైతే ఇంత ఆడంబరం ఎందుకయ్యా? అంగారక ఉత్తరీయం తలపాగా ఇవన్నీ ఎందుకు? కీర్తన చేయడానికి ఇవేమీ అక్కర్లేదు అన్నాడు బాబా. ఈ బట్టలన్నీ నా ముందే ఇప్పుడే మార్చేయి, నీ శరీరానికి ఇంత బరువెందుకు తగిలిస్తావు అని బాబా ఆదేశించాడు. దాసగను వెంటనే బాబా ఆదేశం పాలించాడు. ఆ దుస్తులను తీసి బాబా పాదాల ముందు పెట్టేశాడు. సాయి భక్తి ప్రచారకులు. ఆ క్షణం నుండి దాసగను కీర్తన కోసం నడుంకు ఒక దువ్వతి కట్టుకోసాగాడు. పైన బట్టలేవి వేసుకునేవాడు కాదు. మెడలో ఒక మాల వేసుకునేవాడు. చేతుల్లో చిరుతలుండేవి. హరికీర్తనా పరులు బాహ్య వేషానికి, ఆడంబరాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. వారి దృష్టి అంతా అంతఃకరణ శుద్ధి అందే ఉండాలి. దాసగను మహాత్ముల పుణ్య పవిత్ర కథలను కీర్తనలుగా, హరికథలుగా అల్లేవాడు. వాటిని ఉచితంగానే గానం చేసేవాడు. అలా అతను సంకీర్తనాపరునిగా, హరిదాసుగా పేరుకెక్కాడు. అతను సాయి భక్తిని ప్రచారం చేయటంలో నిజంగానే మంచి ఉపకరణంగా మారాడు. సాయి చరణ భక్తి బాగా వ్యాప్తి చెందడానికి మూల కారణం భక్త శిరోమణి చాందోర్కర్. ముంబైలోని దాని చుట్టుపట్ల ప్రాంతాల్లో సాయి భక్తి వ్యాపించడానికి మూల కారణం ఈ ఇద్దరే. శ్రవణం చోల్కర్ కథ. ఒకసారి ఠానేలోని శ్రీ కౌపినేశ్వర మందిరంలో దాసగను కీర్తన సాగుతోంది. ఆ కీర్తన వింటున్న చోల్కర్ ఒళ్ళంతా ఆనందంతో పులకరించిపోయింది. శ్రవణానికి ఫలం అజ్ఞానమా? జ్ఞానమా? అజ్ఞానాన్ని పెంచే శ్రవణం వ్యర్థం సుమా. మలినాన్ని తొలగించనిది శ్రవణం ఎలా అవుతుంది? చోల్కర్కు మొదటి నుండి సాయి యందు ప్రేమ. అతను ఒక మామూలు ఉద్యోగస్తుడు. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోలేకపోయేవాడు. ప్రభుత్వ ఆఫీసులో ఒక ఉన్నతోద్యోగం వస్తే బాగుంటుందని అతని కోరిక. దానికోసం భారమంతా బాబాయ్పై పెట్టాడు. చోల్కర్ మొక్కు. చోల్కర్ శ్రీ సాయి చరణాలను స్మరిస్తూ వినయంగా, బాబా, నేను పర్మనెంట్ ఉద్యోగిని కావాలంటే దానికి సంబంధించిన ఒక పరీక్ష పాస్ అవ్వాలి. నేను చాలా కష్టపడి తయారవుతున్నాను. నీ అనుగ్రహంతో నేను ఆ పరీక్ష పాస్ అయితే నీ పాద దర్శనం చేసుకుంటాను. నీ పేరుతో పటిక బెల్లాన్ని ప్రసాదంగా పంచిపెడతాను. ఇది నా ప్రతిన అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. కానీ తన మొక్కును వెంటనే చెల్లించలేకపోయాడు. కాబట్టి అతను దానికి శిక్షగా చక్కెర మానివేశాడు. తరువాత అతనికి డబ్బు కుదిరింది. షిరిడీకి వెళ్ళాడు. తన మొక్కుబడి చెల్లించి ఆనందించాడు. పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. కొబ్బరిని సమర్పించాడు. బాబా జోక్తో, ఇతనికి చాలా కప్పుల ఛాయ్ ఇవ్వు, ఆ ఛాయ్లో బాగా చక్కెర వేసి ఇవ్వు అని చెప్పాడు. ఈ ప్రత్యేక సూచన వినగానే చోల్కర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. అతని కన్నులు ఆనందాశ్రువులను వర్షించాయి. అతను తన తలను బాబా పాదాలపై పెట్టాడు. చోల్కర్కు, బాబాకు మాత్రమే ఈ రహస్య కారణమేమిటో తెలుసు. సాయి బోధ. మీలో ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, నా ముందు భక్తితో చేతులు చాస్తే చాలు, నేను వెంటనే మీ చెంతన ఉంటాను. మీరు సప్త సముద్రాల అవతల ఎక్కడో ఉన్నా, అక్కడ మీరేం చేస్తున్నా నాకు వెంటనే అదంతా తెలుస్తుంది. నేను ఎప్పుడూ మీకు తోడు నీడగా ఉంటాను. నేను మీ హృదయంలో ఉంటాను. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో నిరంతరం ఉండే ఆ నాకే మీరు వందనం చేయాలి. అన్ని ప్రాణుల హృదయాల్లో ఉండే నేనే నిజమైన నేను. మీకు నాకు మధ్య భేదమేమీ లేదు. ఇలా నన్నెవరు తెలుసుకుంటారో వారే నిజంగా ధన్యులు సుమా అంటూ బాబా బోధించేవాడు. బల్లి చెల్లెలు కథ. ఒకసారి ఒక భక్తుడు మసీదు గోడపైనున్న బల్లి పలుకులు విన్నాడు. విని మామూలుగా కుతూహలంతో అడిగాడు, బాబా, గోడపైన చాటున ఉండి బల్లి పలుకుతోంది, దాని అర్థమై ఏమై ఉంటుంది? ఏదైనా అపశకునమా అని అడిగాడు. ఈ బల్లికి చాలా ఆనందంగా ఉంది. ఔరంగాబాద్ నుండి దీని చెల్లెళ్ళు దీన్ని కలవడానికి ఇక్కడకు వస్తుంది అన్నాడు బాబా.
బాబా ఏదో నవ్వులాటకు ఇలా అంటున్నాడని ఆ భక్తుడు అనుకున్నాడు. అంతలో ఔరంగాబాదు నుండి గుర్రం పైన ఒక పెద్ద మనిషి వచ్చాడు. బాబాను ప్రశ్న అడిగిన భక్తుడు ఈ క్రొత్త మనిషిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆ పెద్ద మనిషి తన వద్దనున్న ఖాళీ సంచిని దులిపాడు. సంచిని అలా అతను దులిపగానే ఆ సంచిలో నుండి ఒక బల్లి బయటకు వచ్చింది. వచ్చి వేగంగా గోడపైకి ఎగబ్రాకింది. అప్పుడు బాబా తనను అడిగిన భక్తునితో ఈ బల్లిని చూస్తూ ఉండు, ఇదే దాని చెల్లెళ్ళు అని చెప్పాడు. ఈ క్రొత్త బల్లి అరుస్తున్న గోడ మీద బల్లి వద్దకు తోక ఆడిస్తూ ఆనందంగా వెళ్ళి దాన్ని కలుసుకుంది. ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. అవి రెండు మూతి కలుపుకొని ముద్దులు పెట్టుకున్నాయి. ఒకదానినొకటి అద్దుకున్నాయి. వాటి ప్రేమకు ఉపమానం చెప్పటం కష్టం. అవి ఒకదాని చుట్టూ మరొకటి తిరిగాయి. అవి రెండూ కలిసి ఆనందంగా గిరికీలు కొట్టాయి. పైకి వెళ్ళాయి, అడ్డంగా పరిగెత్తాయి, మూలాలకు పోయాయి, స్వేచ్ఛగా నృత్యం చేశాయి. ఔరంగాబాదు ఎక్కడా, షిరిడి ఎక్కడా? ఈ సంఘటనను వర్ణించడం ఎలా సాధ్యం? పైగా ఈ గుర్రం మనిషి బల్లితో సహా హఠాత్తుగా ఎలా ఊడిపడ్డాడు? ఔరంగాబాద్లో బల్లి ఎలాగో ఇతని సంచిలో దూరి ఉంటుంది. కానీ ఆ భక్తుడు అడిగిన ప్రశ్నకు దీని రాకకు ఎలా సంబంధం కుదిరింది? బల్లి ఎందుకు అరవాలి? అతనికి అలా ప్రశ్నించాలని ఎందుకు అనిపించింది? బాబా దానికి జవాబు ఎందుకు ఇవ్వాలి? అది వెంటనే నిజం కావటం ఏమిటి? హేమాడ్ పంత్ సాయికి శరణాగతుడవుతున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ పంత విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చోల్కర్ మొక్కు బల్లి పలుకు అనే 15వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్.